ఏమంటే ప్రకృతి ప్రేమికులుగా మనం రావాలి. నిజంగా ఈ భవిష్యత్ తరాలను దృష్టి పెట్టుకొని రావాల్సిందే తప్ప మా స్వార్థం ఎవరి స్వార్థం కోసం రాలే. ఎందుకంటే ఇప్పుడు అడవులను రక్షించండి, రోడ్ల పొంటి చెట్లు నాటండి, ఏం పనికి ఇప్పుడు చేస్తున్నాం. మరి ఇంత పెద్ద అడవిని నాశనం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వంగా హెచ్చరిస్తా ఉన్నాము. దయచేసి ఆ పెట్టే బదులు ఇక్కడ రక్షించండి. ముందు అంటే అడవులు మేకలు కాసిన రోజు వాళ్ళ పోస్టర్లో చూస్తా ఉన్నాం. రోజు ఒక చెట్టు తిండింది, మేక తిండింది, దానికి రక్షణ లేదేం లేదు. కాపాడుతున్నటువంటి నాశనం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాలు నిజంగా వీటితో పెట్టుకున్న ప్రభుత్వాలు ఏది కూడా మనగడ పోలేవు, అవి కూలిపోతాయి. కాబట్టి దయచేసి ఒకటే చెప్తా ఉన్నాము. ఏదేమైనా ఇప్పుడు ఇది ఒకటి మీటింగ్ అంటే ఇది స్పీచ్ చేయడానికో మీటింగ్ కోసం రాలే మనం. కేవలం ఇదేంటంటే రేపు భవిష్యత్తులో ఇవి కొన్ని అవకతవకలు మన జరిగిన నేపథ్యం చూసాం. ఇంతకుముందు గీత గారు చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి మొన్న జరిగిన మీటింగ్ వల్ల కొంత మనస్పర్ధాలు ఏర్పడినాయి, ఒకరొకరు మనోభావాలు దెబ్బతిని ఏదో ఫీల్ అయ్యారు. సో ఇక్కడ ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు ఆక్సిజన్ పీలుస్తున్నారు. ఆయన ఫీల్ అయిన ఈయన ఫీల్ అని చెప్పి మన ప్రతి స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు తీసుకొని గంట సేపు మానవం చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది. ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, అసలు ఎందుకు చేసిరు అనేది తెలిసిపోతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు తీసుకుని రేపు జరగబోయే 6వ తారీఖు మీ వంతుగా ఎంతెంత మందిని గ్యాదర్ చేస్తారో మీ శక్తి మేరకు తీసుకొచ్చి ఈ యొక్క కాపాడే విధంగా ఈ యొక్క మనం చేసే ఈ యొక్క మీటింగ్ అది ఒక చూసినాక తక్షణమే అవును నిజంగా ఇంతమంది వచ్చారు, దీన్ని కాపాడాలని వేరే వాళ్ళకు కొట్టి రేపు రావాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీ వంతు కృషిగా రేపు 6వ తారీఖు జరగబోయే. ఎందుకంటే ఇది ఆ ప్రకృతి పిలుచుకున్నది కాబట్టి వచ్చినాం మనం. వీళ్ళు చెప్తున్నాం, వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు. కానీ దీనికంటే ముందుగా ఫస్ట్ నేను సోషల్ మీడియా చూసిందంటే గీత వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు చూసాను. నేను చూసిన తర్వాత అప్పుడు మనకు అనిపించింది సరే ఎవరో ఒకరు ముందర పడినరు, సరే దీనికి ఒక అడుగు ముందేస్తున్నాం, 100 అడుగులు వస్తాయని చెప్పేసి అనుకున్నాం. దాని తర్వాత పెద్ద పట్టించుకోరు, మామూలుగా సోషల్ మీడియా చూస్తామని వదిలేస్తున్నాం. కానీ మొన్న ఏదైతే సరే తులసి అక్క గారితో ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన తర్వాత కొంచెం బాగా ప్రభులు వెళ్ళిపోయింది బాగా జనాల్లో. అభిప్రాయం తీసుకున్నాం. ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఎంత విస్తృతంగా పోతే ఉద్యమం అంత తొందరగా కూడా పోతున్నది, ఆగిపోతుంది. ఈరోజు నేను మామూలుగా చూసి ఎక్కడైనా ఇసుకోవడం జరిగింది అని అయితే వెంటనే ప్రతి స్కూల్లో ర్యాలీలు చేసి అంబేద్కర్ విగ్రహాల చుట్టూ మానవహారం చేసి ఇమ్మీడియట్లీ వస్తూ ఉంటాయి. మరి ఈ సేవ దమ్మగుండ నుంచి ఎక్కడ కూడా పిల్లలు కానీ ఎక్కడ కూడా విద్యార్థులు కూడా ఎక్కడ బయటికి రాలి, ఎందుకు రావట్లేరు అంటే కింది స్థాయి నుంచి ఇంకా అంతవరకు పోలేదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఖచ్చితంగా స్కూల్ నుంచి మనమే వెళ్ళాలి, వెళ్ళి ర్యాలీగా తీయాలి. ప్రకృతి గురించి అప్పుడప్పుడు తీస్తుంటారు. అది మన ప్రతి స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు తీసుకొని గంట సేపు మానవం చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది. ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, అసలు ఎందుకు చేసిరు అనేది తెలిసిపోతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు తీసుకుని రేపు జరగబోయే 6వ తారీఖు మీ వంతుగా ఎంతెంత మందిని గ్యాదర్ చేస్తారో మీ శక్తి మేరకు తీసుకొచ్చి ఈ యొక్క కాపాడే విధంగా ఈ యొక్క మనం చేసే ఈ యొక్క మీటింగ్ అది ఒక చూసినాక తక్షణమే అవును నిజంగా ఇంతమంది వచ్చారు, దీన్ని కాపాడాలని వేరే వాళ్ళకు కొట్టి రేపు రావాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీ వంతు కృషిగా రేపు 6వ తారీఖు జరగబోతుంది. ఈ రోజు జరిగే చర్చ రేపు 6వ తారీఖు జరగబోయే దాని గురించి ఎలా మూవ్మెంట్ చేయాలి, ఎట్లా తీసుకురావాలి. మనం ప్రతి ఇంట్లో ఆడవాళ్ళని అందరూ మన ఫ్యామిలీని గదియాలి. ఫస్ట్ మన ఫ్యామిలీని గదిలిస్తే ఖచ్చితంగా అది విజయం సాధిస్తాము. మరి ఏ విధంగా తీసుకొస్తారని చెప్పాలి. నేను మాక్సిమం ఒకవేళ నా తోటి అయితే 2 వెహికల్స్ నేను పెడతాను సార్ కోడంగల్ నుంచి. ఖచ్చితంగా రేపు జరగబోయే 6th ప్రోగ్రామ్ కాబట్టి నా వంతు నేను కృషి చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే అట్లా దాంతో పాటుగా మన ఛానల్ ఎప్పుడు కూడా లైవ్ గా ఉంటుంది. G6 టీవీలో మొన్న జరిగినట్టు కూడా లైవ్ కండక్ట్ చేసాం. అధిక సంఖ్యలో పబ్లిక్ తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా కమిటీ అయితే పటిష్టంగా ఉండాలి. ఏ కమిటీ నిర్ణయానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలి. ఎందుకంటే కమిటీ ఎవరు చెప్తే మన ఒక తోలపోతే అందరు విస్ఫోటం అవుతుంది, విచ్ఛిన్నం అయిపోతుంది, ఉద్యమం నీరు గారిపోతుంది. కాబట్టి దయచేసి ఒక వేదికను తయారు చేసి ఆ వేదిక పిలుపు మేరకు అందరూ కూడా కట్టుబడి నడవాలని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు.